తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. కన్నా కూడా చంద్రబాబు గారు మంచిగా ఇస్తానంటున్నాడు కదా, ఎందుకు ఈసారి ఈ తడవ చంద్రబాబుని మనం నమ్ముదామని. చంద్రబాబుకు తెలుసు ఆయన ఇన్నేసి హామీలు ఇస్తే జనం నమ్మరేమో. ఇప్పటికే మనం 3 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రతిసారి హామీ చెప్పడము మళ్ళీ ఇవ్వకుండా పోవడం, లాస్ట్కు ఎలక్షన్స్ అప్పుడు ఆ పసుపు కుంకుమ అట్టించినాడు కదా కరెక్ట్గా 1 నెల అట్టించినట్టుగా ఏదో ఒకటి చేసేస్తే మళ్ళీ మనల్ని నమ్మరు జనము. ఈసారి ఒక కొత్త ఆలోచనతో వద్దాము అని అనుకున్నాడు. ఆయన ఏం చేసినాడంటే వాళ్ళ పార్టీ వాళ్ళని ఎన్నికలప్పుడు పంపించి బాండ్లు ఇచ్చారు. కొంతమంది మీకు రాలేదన్నారు, ఈ కాలనీలో ఇయ్యలేదేమో, పక్కన చాలా కాలనీల్లో ఇచ్చారు. ఆ బాండ్లో ఏం రాసి పెట్టిందంటే చంద్రబాబు నాయుడు గారి సంతకము, పవన్ కళ్యాణ్ గారి సంతకం, ఇద్దరి సంతకాలు పెట్టి రేపు మా ప్రభుత్వం వస్తే ఇదిగో మేము ఇవ్వబోయే పథకాలు ఇవి: ఫ్రీ బస్సు, 3 గ్యాస్ సిలిండర్లు, రైతు భరోసా కింద 20,000, దాని తర్వాత నిరుద్యోగ భృతి, ఉద్యోగం చేయకుండా ఉండేటటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేంత వరకు ప్రతి నెల 3,000 ఇస్తాం. మహిళా నిధి కింద అంటే 18 ఏళ్ళు నిండి 60 ఏళ్ల వరకు ఎవరెవరైతే ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ నెలకు 1,500 రూపాయలు ఊరకనే ఇస్తానని అన్నాడు. అది లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకైతే 50 ఏళ్ళు నిండినటువంటి మహిళలకు నెలకు 4,000 పెన్షన్ ఇస్తానన్నాడు. అది కూడా లేదు. అంటే ఇవన్నీ కలిపి 10 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు ఈ 5 సంవత్సరాల్లో టీడీపీ ఇస్తుంది అని ఆ బాండ్లలో రాసి సంతకాలు చేశారు. మరి ఇదంతా మోసమా కాదా? ఈ సంవత్సరం రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ నిలబెట్టుకున్నాడా లేదా? అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఒక మాట చెప్తే ఆ మాట కట్టుబడి ఉన్నాడు కదా. కరోనా వచ్చినప్పుడు కూడా ఏమన్నా పథకాలు ఆపినాడా? లేదు, అందరికీ ఇచ్చినాడు. మరి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి గల తేడాని గమనించండి. ఇప్పుడు ఏదో జరిగిపోయింది. ఇప్పుడేమో ఎన్నికలు లేవు, ఎన్నికలు రావు. ఇప్పుడే మా రాజశేఖర్ మాట్లాడుతూ నా మీద ఉన్న ప్రేమతో ఈసారి అన్నకే ఓట్లు వేయండి అని అన్నాడు. ఎప్పుడు అది? ఇంకో 4 ఏళ్ల వరకు ఎన్నికలు వచ్చేది లేదు. ఇప్పుడు ఏంట్రానంటే ఈ కార్యక్రమం మేము ఇలా చేయడం వలన ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి కనీసం కొన్ని పథకాలన్నా మీకు అందజేయాలన్నది జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం. అంటే ప్రతిపక్ష పార్టీగా ప్రజల్లో తిరుగుతూ ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపిస్తూ వాళ్లకు మీరు మాట చెప్పినారు కదా, మీరు ఖచ్చితంగా చేయండి అని ఒత్తిడి చేస్తే కొన్నన్నా వస్తాయని. దీంట్లో మేము ఒత్తిడి చేయడమే కాదు, మీ వైపు నుంచి కూడా కొంచెం సహకారం కావాలా. ఇప్పుడు తిరుపతిలో తొలి అడుగు అని టీడీపీ వాళ్ళు కార్యక్రమం చేపట్టారు. వాళ్ళు ఇట్లా మామలాగా వస్తారు. వచ్చి వాళ్ళు ఏం చెప్తారంటే, మేము బ్రహ్మాండంగా ఇచ్చేసాం అన్ని పథకాలు, ఇంకా చంద్రబాబు నాయుడు గారు తిరుగులేదని అంటున్నారు, ఆయనది మంచి ప్రభుత్వం ఇది, మీరందరూ కూడా దీన్ని మంచి ప్రభుత్వం అని నమ్మండి అని చెప్పి మిమ్మల్ని మీతో ఒక డ్రామా ఆడడానికి వస్తున్నారు. ఆ డ్రామా ఆడేటప్పుడు మీరు వాళ్ళందరినీ కూడా నిలదీయాల. ఏమయ్యా ఇన్ని పథకాలు చెప్పారు, మాకేమి ఇచ్చారు అని మీరు నిలదీస్తే వాళ్ళకు కూడా కొంత భయం ఉంటుంది. అరే జనంలో ఓ తిరుగుబాటు వస్తుంది, ఈ పథకాలు లేకపోతే మనల్ని తన్నేటట్టుగా ఉండరు, మనం అంతో ఎంతో చేయాలా. ఆ పక్కన చూస్తే జగన్మోహన్ రెడ్డి వాయించేస్తున్నాడు, ఇక్కడ జనం వాయించేస్తున్నారు. కాబట్టి ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలా అనేటటువంటి ఒక భయం వస్తుందని ఈ కార్యక్రమం చేపట్టాం. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా నిలదీస్తారు కదా. ఎంత లేదన్నా ఒక్కొక్క ఇంటికి కనీసం అంటే 2 లక్షల నుంచి 2.5 లక్షల రూపాయల వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ సంవత్సరానికే బాకీ ఉంది. అందరికీ బాకీ ఉంది, మనందరికీ బాకీ ఉంది. కాబట్టి వాళ్లను ఖచ్చితంగా నిలదీయాలన్నదే నా ఉద్దేశం, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇంకా మన స్కావెంజర్స్ కాలనీ విషయానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి అతి ప్రధానమైన సమస్య, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఇక్కడ ఒక మోడల్ బిల్డింగ్లు కట్టాలని, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నెట్టివేయాలని నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంది. గత 5 సంవత్సరాలు వాళ్ళు 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే పని చేశారు. మొన్న కూడా దీన్ని తెరపైకి తెచ్చారు. తెరపైకి తెచ్చినప్పుడు నేను స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. ఈ నియోజకవర్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా, అపోజిషన్లో ఉండేటటువంటి లీడర్గా, ఇక్కడ కానీ చిన్న ఇటుక పెళ్ల కదిలించిన పార్టీ మొత్తం అందరినీ కలుపుకొని ఉద్యమం చేస్తాం, మీ తాట తీస్తామని నేను ఆ మాటకే కట్టుబడి ఉన్నాను. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సరే, ఇంక ఈ పెయింట్లు గట్రాలంటారా? ఆ రోజు ఒక అలజడి చెలరేగింది. ఇక్కడ కాలనీలో ఇల్లు కూల్చేస్తారేమో, ప్రభుత్వం మనల్ని బయటికి తోసేస్తుందేమో అన్న ఒక బెరుకు, అలానే ఒక కోపం కనపడేటప్పటికి రంగులేసి దాన్ని డైవర్ట్ చేశారు. సరే మంచిదే, రంగులు వేసినారు, కొంచెం బాగానే ఉన్నాయి. నేను కూడా దాన్ని తప్పు పట్టడంలే. రాజశేఖర్ అన్నట్టుగా
అన్ని ఇండ్లకు వేసింటే ఇంకా బాగుండేది. ఒకే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఇళ్లను ఎంపిక చేసుకోవడం తప్పు. మన ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా అలా ఉండేది కాదు. వాళ్ళు ఏ పార్టీ అయినా ఎవరికి మద్దతు ఇచ్చినా, వాళ్ళు కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, జగనన్న ఎప్పుడు ఒకటే చెప్పేవాడు, వాళ్ళకి అర్హత ఉందా, ఈ పథకం వాళ్లకు అందేందుకు ప్రభుత్వ నియమ నిబంధనలు అన్ని కూడా సరిపోతున్నాయా, అలా ఉంటే పార్టీలు చూడొద్దండి, మతాలు చూడొద్దండి, కులాలు చూడొద్దండి, వెంటనే ఇచ్చేసేయండి, మనకు వ్యతిరేకంగా పనిచేసినా కూడా పర్లేదు అనే అంత ఉదాసీనత కలిగినటువంటి మనసు అయింది. వీళ్ళేమో రా, నువ్వు జనసేన అయితే తీసుకో, ఓ టీడీపీ అయితే వాడు వైసీపీ అయితే వాడిని పక్కకు దోసేసేయండి. ఎవరిది పెద్ద మనసు? వయసు పెరిగితేనే పెద్ద మనసు రాదు. పెద్ద మనసు ఉండాలనంటే ఆ తడి ఉండాలి. ఆ తడి ఉండేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తడి లేనటువంటి వ్యక్తి కూటమి పార్టీలో ఉన్నటువంటి నాయకుడు. ఈ నిజాన్ని గ్రహించండి. ఈ నిజాన్ని గ్రహించి నలుగురికి చెప్పండి ఈ ప్రభుత్వం ఎంతగా మోసం చేస్తోందో నన్న విషయాన్ని. కాబట్టి శ్రద్ధగా నా కోసం ఇంతసేపు మీరు వెయిట్ చేసి ఈ సమావేశానికి వచ్చినందుకు మీ అందరికీ మరోమారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఆఖరిగా ఓ 2 మాటలు పెద్దలు మన ఈ వార్డు నాయకులు, సీనియర్ పార్టీ నేత లవ్లీ వెంకటేష్ అన్నని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. 5 ఏళ్ల కిందట ఏం జరిగింది? 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు మొత్తంగా పేదరికాన్ని నిర్మూలించాలా, ప్రభుత్వం అంతా కూడా సంక్షేమం మీదే దృష్టి పెట్టాలని ఆయన ఇన్ని కాదు, కొన్ని 10ల సంఖ్యలో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వచ్చాడు. మీకు తెలుసు, అమ్మఒడి తెలుసు, దాని తర్వాత పిల్లల చదువుకి ఆరోగ్యశ్రీ అని, ఆఖరికి వాలంటీర్లు వచ్చేవాళ్ళు, ఇంటింటికే వచ్చి సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చినాడు. చంద్రబాబు ఏమన్నారు? మొన్న సంవత్సరం కిందట ఎన్నికలు జరిగినప్పుడు, నేను జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా చాలా గొప్పగా పథకాలు ఇస్తాను, ఆయన ఇచ్చే ప్రతి పథకాన్ని నేను కొనసాగిస్తూ కొత్త పథకాలు ఇస్తానని అన్నాడు. సరే, అధికారంలోకి వచ్చాడు. వచ్చిన నెల నుంచే ఇస్తానని కూడా మాట చెప్పినాడు. ఎక్కడా కూడా ఆంక్షలు అనేటివే నేను పెట్టను, వాళ్ళు ఎట్టున్నా, ఎవరైనా వాళ్ళకి కరెంటు బిల్లు ఎక్కువ వస్తూ ఉందా, తక్కువ వస్తూ ఉందా, ఇవన్నీ కూడా ఏం చూడని నేను మొత్తంగా పథకాలను అమలు చేస్తానన్నాడు మొదటి నెల నుంచే. కానీ చంద్రబాబు నాయుడు గారు చేయలే. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి పథకాలన్నా వస్తున్నాయనంటే అవి లేవు, వాటన్నిటిని కూడా తీసి పడేశారు. వాలంటీర్లు గతంలో ఇంటికే వచ్చేవాళ్ళు, ఇప్పుడు వాలంటీర్లు ఊసేలేదు. మొదట దెబ్బేసింది వాలంటీర్ల మీద. ఈ కారణంగా మీరేమన్నా ప్రభుత్వపు పనులు ఏదన్నా ఉంటే మీ ఇంటి దగ్గరకు వచ్చే వాలంటీర్లను అడిగే పరిస్థితి లేకుండా మీరే నడిచి సచివాలయానికి పోయి వాళ్ళ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చేసింది. అవునా కాదా? ఈ రేషన్ షాపులు గతంలో ఆ వ్యవస్థను రద్దు చేసి ఇంటికే ఈ బండ్లల్లో రేషన్ తెచ్చేవాళ్ళు. మీరు ఇంటి ముంగిట్లోనే రేషన్ తూకం వేసి మీకు అక్కడికక్కడే ఇచ్చేవాళ్ళు. అది కూడా తూకం కరెక్ట్గా ఉండేది. ఇప్పుడు తూకంలో, ఇప్పుడు మేమందరం మొన్న ఒక 4 వారాల కిందట పోయి రేషన్ షాపుల్లో చూస్తే, ఇప్పుడు మన ఇంటికి ఒక 20 కేజీలు రావాలనంటే 18 కేజీలు మాత్రమే వస్తుంది. మీరు కావాలంటే చూసుకోండి ఒకసారి, తక్కువ వస్తుంది. రేషన్ కూడా కొట్టేస్తున్నారు, ఇంటికాడికి రావడంలే. వాలంటీర్లను ఎత్తేసాడు. అమ్మఒడన్నా అందరికీ సక్రమంగా అందిందా అనంటే అది లేదు, కొంతమందికి అక్కడక్కడ ఇచ్చేసినాడు. అప్పుడు మాత్రం వాళ్ళందరూ నీకు 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 మీరు ఎంతమంది ఉంటే. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.